అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు తన తల్లికి ఇచ్చిన ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు అవి వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు విజయమ్మ కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అసలు ఏంటి వాళ్ళ కుటుంబంలో ఈ గొడవలు ఏంటి, కోర్టులు పోలీసులు అంటూ తిరగడం ఏంటి, అసలు దీని గురించి మీరేమంటారు? మీరు ఇంట్రోలో చెప్పారు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లికి ఆస్తులు ఇచ్చారు అని చెప్పి. అది పచ్చి అబద్ధం. బట్ అట్ ద సేమ్ టైం కాయిన్కి అదర్ సైడు ఎవరన్నా నేను ఈ మాట అంటే పచ్చి అబద్ధం అంటే వాళ్ళు ప్రూఫ్లు చూపించవచ్చు. ఇద్దో జగన్ గారు విజయమ్మకి పలానా ఆస్తులు రాసిచ్చారు అనేది, దాంట్లో వాస్తవం ఉంది, అబద్ధం అనేది, రెండు ద్వంద్వ వైఖరి అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఎంత కలిసినారు. ఏ ఫోటోలో చూసా కూడా అన్నా చెల్లెళ్ళు పక్కనే ఉంటారు, వాళ్ళ బిడ్డలందరూ అంత తృప్తిగా కలివిడిగా ఉంటారు. ఇదంతా బాగానే ఉండింది. ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఆ సమయంలో ఏ ఇంట్లో అయినా సరే తదుపరి కాలంలో వెనకటికి ఎట్టుంటుందో అని చెప్పి తండ్రులు అంటూ ఉంటారు. అంటే అన్నం మంచోడు కాకపోవచ్చు, లేదా చెల్లికి స్వార్థం పెరిగిపోవచ్చు. ఇలా రకరకాల నేపథ్యంలో వాళ్ళ యొక్క ఆస్తులు విభజించి ఎవరికి వెళ్ళాలో వాళ్ళని సమానంగా ఇచ్చేటువంటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకుంటారు. కానీ అందరికీ మించి అన్యోన్యత కలిగినటువంటి కుటుంబం అనుకునేటువంటి వైఎస్ఆర్ గారి ఫ్యామిలీలో ఏం చేశారంటే జగన్ గారికి అప్పగించారు. అంటే ఆయన రాముడంత తోడు కదా అని వాళ్ళు భావించారో ఏమో తెలియదు. కానీ ఎవరు రాజశేఖర రెడ్డి గారు అంతా అంటే కుటుంబం మొత్తం జగన్ గారు చూసుకోగలుగుతారు అని చెప్పి. జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మహాభారతంలో భీష్ముడు ఆయన చిన్నపిల్లలు ఉంటారు, అంటే ఆయనకి వాళ్ళ బిడ్డలు అనమాట. అంటే ఆయన పెళ్లి చేసుకోలేదు, కానీ వాళ్ళ కుటుంబంలోని వాళ్ళ అన్నదమ్ములు బిడ్డలు ఎవరు, ఒక పక్క ధృతరాష్ట్రుడు, ఒక పక్క పాండు మహారాజు గారు, అదేవిధంగా విదురుడు. ఈ సమయంలో ఒక భయంకరమైన ఒక ఆట ఆడుతూ ఉన్నారు ధృతరాష్ట్రుడు, అదేవిధంగా పాండు మహారాజు. కింద ధృతరాష్ట్రుడు ఉన్నాడు. ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉండవు, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు. పాండు మహారాజు పై నుంచి అంత ఎత్తు పైన చెట్టు నుంచి దూకుతూ ఉంటే అన్నయ్య అని చెప్పి పాండురాజు గట్టిగా శబ్దం చేసి దూకుతాడు. అంత ఎత్తు నుంచి కింద పడితే ఆటోమేటిక్గా చచ్చిపోవడమే. ఆ అరుపుల వల్ల ఒక చిన్నప్పటి నుంచి ఆ విధంగా ట్రైన్ అయి ఉంటాడు అనమాట ఎవరు, ధృతరాష్ట్రుడు. అంత ఎత్తు నుంచి దూకుతూ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు పట్టుకుంటాడు ఉన్న పళ్ళంగా పైన నుంచి కూడా, అంటే కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు. అయితే భీష్ముడు పిలిచి ఒక మాట అడుగుతాడు, ఎందుకు ఈ మాదిరి చేయాల్సి వచ్చింది, ఏంది, ఆయనకి మీ అన్నకు కళ్ళే లేవు కదా, నీకు అంత నమ్మకం ఏంది అంటే, నేను ప్రపంచంలో ఎవరినైనా ఎక్కువ నమ్ముతానంటే నేను కేవలం నా అన్న అయినటువంటి ధృతరాష్ట్రుని నమ్ముతున్నాను అని చెప్పి ఆ విధంగా ఆ రోజు పాండు మహారాజు స్వయంగా భీష్ముడికి చెప్పడం జరుగుతుంది. అదే మాదిర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత నమ్మినారు. తర్వాత కాలంలో ఏమైంది, ఇదే ధృతరాష్ట్రుడు ఏం చేశాడు, స్వయంగా తన బిడ్డల కోసం పక్కన ఒక పాండురాజు ఉన్నాడు కదండి, వాళ్ళ బిడ్డలు పంచపాండవులు 5 మంది ఉంటారు. వాళ్ళ బిడ్డలకు ఆస్తులు తక్కకుండా జోదంలో ఓడిపించేసి 12 ఏళ్ళు వనవాసం చేపించి 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని చెప్పి రకరకాల హింసలు గురి చేస్తారనమాట. అంటే రాజ్యమేమో వీళ్ళకి దక్కుతుంది, ఎవరికి ధృతరాష్ట్ర పుత్రులందరికీ దక్కుతుంది, వీళ్ళేమో అడవులు పాలైపోతారు. అదే మాదిరి ఆజ్ ఇట్ ఈస్ సేమ్ ఉండదా లేదా మీరే చెప్పండి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకంతో వాళ్ళ తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోయినారు జగన్ గారికి. అందరికీ కుటుంబ సభ్యులు ఒక అనిల్ గారు కావచ్చు, లేకుండా ఉంటే షర్మిల గారు కావచ్చు, తదుపరి ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా పిల్లలు ఏమో పెద్దోళ్ళు అయిపోయినారు. అందరూ తృప్తిగా ఉండాలా, అందరికి సమానంగా ఉండాలని ఆస్తులు అని చెప్పి ఈయన పైన నమ్మకంతో వీలునామా రాసిచ్చి ఆయన వెళ్ళిపోయినాడు మొత్తం మీద. అయితే సరే నాయన చెప్పినాడు కదా అని చెప్పి చెప్పడంతోనే సరిపోదు, దాంట్లో లొసుగులు ఉంటాయి. అంటే మనం ఎట్లా అంటే, మనం ఒక బ్యాంకుకు పోయినప్పుడు జాయింట్ అకౌంట్ అంటారు చూడు, ఆ మాదిరి రకరకాల లాలో ఇరకాటాలు పెట్టేసిపోయినాడు రాజశేఖర రెడ్డి గారేమో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోలేక అప్పుడు అయినా కూడా కండిషన్స్ బాగానే ఉన్నాయి. 2019కి మునుపు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కాలంలో జైలుకు పోయించినప్పుడు కూడా రాష్ట్రం అంతా పాదయాత్ర చేయడాలు కానీ, అదేవిధంగా విజయమ్మ గారు రాష్ట్రం అంతా బస్సుల్లో తిరగడం కానీ, జగన్ గారికి సపోర్ట్గా ఉండడం కానీ, వీటన్నిటి మూలాన జగన్మోహన్ రెడ్డి గారు తప్పని పరిస్థితిలో ఆ రోజున సరస్వతి పవరు వాళ్ళ తల్లిగారు అయినటువంటి విజయమ్మకు రాపిచ్చేశారు. అది వాస్తవం. ఎందుకు రాపిచ్చారు, స్వయంగా షర్మిల గారికి చెందాల్సినటువంటి ఆస్తి. ఎవరైనా తల్లి ఒకటే కదా, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారులే పానీలు అన్నట్టు రాసిచ్చాడు. ఇది ఇంకా రాజశేఖర రెడ్డి గారు అంటే తప్పు చేశారు, ఈవిడైనా తప్పు చేయకూడదు అని చెప్పి గిఫ్ట్ డీడ్ రూపంలో అది తీసుకెళ్ళిపోయి ఏం చేసింది, షర్మిల గారు వాళ్ళ కూతురికి రాపిచ్చేసింది ఈవిడ విజయమ్మ. అప్పటి నుంచి మొదలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి ఉండడము,
తదుపరి కాలంలో ఎప్పుడైనా అంటే ఎంపీ టికెట్ కూడా ఇవ్వకపోవడం, దానికి రకరకాల కారణాలు చెప్పడం, ఒక కుటుంబంలో 2 సభ్యులు ఎందుకు రాజకీయాల్లో అని చెప్పి, అట్లయితే అవినాష్ రెడ్డి గారు స్వయంగా ఈ విమర్శలు ఎదుర్కొంటా ఉండేటువంటి అవినాష్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ ప్లేస్లో షర్మిలా గారు ఉండాలా. కానీ షర్మిలా గారు కానీ అక్కడ కానీ ఎంపీగా కానీ పోటీ చేసి గెలిస్తే ఆవిడ మరో పవర్ సెంటర్ అవుతారేమో అని చెప్పి దూరాలోచనతో ఏ రోజు పాండవులు రాజ్యం కావాలనుకోవాలా, అందరం ఒకటే అని అనుకున్నారు. కానీ వాళ్ళని తొక్కేసి ఆ రాజ్యం నా చేతిలో ఉండాలని చెప్పి జగన్ గారు ఏ విధంగా అయితే ఆ ధృతరాష్ట్రం మాదిరి అనుకున్నాడో ఆ మాదిరి జరిగినటువంటి పరిస్థితులు. ఏదేమైనా కూడా షర్మిలా గారికి ట్రాన్స్ఫర్ చేశారు. దీన్ని ఇంక ఇట్ట కాదురా అని చెప్పి అవమానం అయితే అయిపోయిందని చెప్పి మళ్ళీ కోర్టులకు ఎక్కినాడు. నేను వీళ్ళకి ఆస్తులు రాసిచ్చాను, నా ఆస్తులు నాకు వెనక్కి ఇవ్వాల్సిందని చెప్పి. అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే వచ్చినటువంటి ఆస్తులు కాదు. ఆ రోజున తండ్రి అధికారాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా సంపాదించేశాడు క్విడ్ ప్రోకో కింద. అంటే వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న మూలాన వాడున్నటువంటి మంత్రుల్ని వాడుకొని రకరకాలుగా సంపాదించినాడు. కానీ దానికి మొత్తం ఎవరు సంపాదనగా చూస్తారో, ఆయన పవర్ ఉండడం వల్లే కదా ఈయన వెనకటికి బ్యాక్గ్రౌండ్లో అన్ని రకరకాలు చేసిందే. ఏదేమైనా కూడా ఆస్తులు కూడా పెట్టుకున్నారు, కుటుంబం అంతా పంచుకోవాలా. మంచో చేయడం అనేది సెకండరీ, ఆస్తులు నిలబెట్టుకున్నారు, అందరికీ పంచుకోవాలా. అయితే కొడుకు కన్న కూతురు కంటే మేనల్లుడి పైన మేనకోడల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది ఈ కాలంలో. అది బాగా గమనించండి. ఈ కాలంలో కాదు, కాలాలకు అతీతంగా సొంత చెల్లెలు బిడ్డలంటే అంత అపురూపంగా చూస్తారు, అంటే కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూస్తారు. అట్టాడిది ఈ రోజున రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే షర్మిలా గారు పెట్టున్నాడో ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడేమో అనేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే ఆ కుటుంబం ఎంత నిట్ట నిలువున చీలిపోయింది. దీని అంతటికీ కారణం ఏంది? ఎవరు మనస్తత్వం? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వమే. వేరే పవర్ సెంటర్ షర్మిలా గారు అవుతారు అని చెప్పి ఆయన తట్టుకోలేకపోయినారు. ఆ రోజు నుంచి తన రాజకీయానికి తనే ఏదంటే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని రేపు మాపో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కేసులో జైలుకు పోయినా కూడా ప్రచారం నిమిత్తము ఇంకెలాగో ఆయనకు వాళ్ళ చెల్లెలు లేదు, ఈయన ఆల్రెడీ వాళ్ళ సతీమణి గారిని వీళ్ళందరినీ ట్రైన్ చేసేట్టున్నాడు. రానున్న కాలంలో వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీని నడుపుతారని చెప్పి ఆయన ఎట్టయితే చెప్పి ఆయన కూడా తెగించాడు. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారము అన్న దగ్గరేమో అంటే పెద్దపేట కాడ జగన్ కాడేమో అన్ని ఆస్తులు ఉన్నాయి. చెల్లెళ్ళ దగ్గర ఎవరైతే అంటే విజయం గారి కూతురు కింద ఒక్క రూపాయి కూడా ఆస్తులు లేకుండా నడు రోడ్డుపై నిలబెట్టేశారంటే ఎంత బాధాకరమో. అదే అనింది షర్మిలా గారు, మేనల్లుడు మేనకోడలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా లేదు అని చెప్పినారు. ఇంకో కాలం పరిస్థితులు ఎట్టుంటాయో చూడాలమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.